పవిత్రతను భ్రష్టు పట్టించింది వైసీపీకి చెందిన దుష్ట చతుష్టయమని మంత్రి అన్నం తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. జగన్తో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురు నాయకుల్ని దుష్ట చతుయష్టంగా అభివర్ణిస్తూ వైసీపీ నాశనానికి కూడా వారే కారణమని ఆనం రామనారాయణరెడ్డి ధ్వజమెత్తుతున్నారు. ఆయన వైసీపీ నాయకులను అంతలా టార్గెట్ చేయడానికి కారణమేంటి? వైసీపీలో ఉన్నప్పుడు ఆయన కూడా వారితో ఇబ్బంది పడ్డారా? అందుకే వారి భాగోతాలు బయట పెడతారని ఆ సీనియర్ నేత హెచ్చరిస్తున్నారా? టీటీడీలో వారి అక్రమాలకు సంబంధించి విజిలెన్స్ నివేదికలు దేవాదాయ శాఖ మంత్రికి అందాయా? కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు వైసీపీ అదా పాతాళంలో పడిపోవడానికి కూడా లెక్కకు మించిన కారణాలు కనిపిస్తాయి. వాటిలో ప్రధానమైనది తిరుమల పవిత్రతను దెబ్బతీయడం. శ్రీవారి భక్తులపై వైసీపీ ప్రభుత్వం, నాటి టీడీపీ పాలక మండళ్లు ప్రదర్శించిన నిర్లక్ష్యమే అంటారు. తమ పాలన గురించి తెలుసుకోవడానికి జగన్ బోల్డ్ సర్వేలు చేయించుకున్నారంటారు. తిరుపతి నుంచి తిరిగి వెళ్లే రైళ్లలో జనరల్ బోగీల్లో 3 సంవత్సరాల క్రితం ప్రయాణం చేసి ఉంటే తమ పార్టీ పరిస్థితి, తమ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అర్థమయ్యేదంటున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడు మళ్లీ ఇంటికెళ్లే వరకు కొండపై పడ్డ బాధల గురించి అంతలా తిట్టుకునేవారట. కరోనా తర్వాత నిబంధనల పేరుతో సామాన్య భక్తులకు స్వామివారిని దూరం చేయడమే కాకుండా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, టీటీడీ పాలక మండలి అడ్డగోలు నిర్ణయాలతో తిరుమలలో ఇష్టానుసారం వ్యవహరించాయి. ఇక ఇటీవల కొండపై తొక్కిసలాట ఘటనపై సీఎం, డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి వెంటనే స్పందించి నష్ట నివారణ చర్యలు తీసుకున్నారు. దానిపై భక్తుల నుంచి సానుకూల స్పందన వచ్చింది. అయితే వైసీపీ అధ్యక్షుడు జగన్ మాత్రం తమ మంది మార్బలంతో తిరుమల వచ్చి నానా హడావిడి చేశారు. దానిపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. జగన్ టీమ్ కి దుష్ట చతుష్టయం అన్న ట్యాగ్ లైన్ తగిలించి టార్గెట్ చేశారు. ఆయన దుష్ట చతుష్టయంలో ఒక చతుష్టయం ఉంది. ఆయన దుష్ట చతుష్టయ యాత్ర సాగించాడు. నేను ఆ నలుగురే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించింది జగన్మోహన్ రెడ్డి తోటి ఇంక ముగ్గురు కలిపి నలుగురు. ఆ నలుగురే నిన్న జగన్మోహన్ రెడ్డి కొద్ది నిమిషాల్లో ముందు లోపలికి వస్తున్నాడు అన్నప్పుడు ఒక వ్యక్తి పోయి 18 మందికి 18 కవర్లు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, మీకంతా పరామర్శిస్తున్నాడు, మీరందరూ చెప్పండి, తెలుగుదేశం మీద చెప్పండి, చంద్రబాబు నాయుడు మీద మీరందరూ కూడా మీ బాధను చెప్పండి అని చెప్పి కవర్లు ఇచ్చినటువంటి వ్యక్తి. మీకు సిగ్గు అనిపించడంలే? 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మీరు పరిపాలన చేశారే. పరామర్శకు పోయి మా నాయకుడు వస్తున్నాడు, ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన మీరు అసత్యాలు, ఆరోపణలు చేయండి అని చెప్పి కవర్లు ఇచ్చొస్తారా? వైసీపీ హయాంలో తిరుమల కొండపై చోటు చేసుకున్న అవకతవకలకు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచారణకు ఆదేశించింది. ఆ విచారణలో దాదాపు ఫైనల్ స్టేజ్ కు చేరుకొని నివేదికలు ప్రభుత్వానికి చేరుతున్నాయంటున్నారు. ఆ క్రమంలో విజిలెన్స్ నివేదికలో పొందుపరిచిన విషయాలు ఏమిటి, దేవాదాయ శాఖ మంత్రి వద్ద చిట్టాలో ఏముంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నెయ్యి గురించి మాట్లాడాడు. నెయ్యి గురించి సమాజానికి తెలిపిందే మా ప్రభుత్వం. నీ 5 ఏళ్ల పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలోనే కాదు, అన్ని ఆలయాల్లో కూడా తక్కువ క్వాలిటీ నెయ్యిని వాడి ప్రసాదాలని భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తివి నువ్వు, నీ మంత్రివర్గ సహచరులు, నీ దుష్ట చతుష్టయంలోని వ్యక్తులు. నువ్వెలా మాట్లాడతావా బాబు? ఎలా మాట్లాడతావు ప్రసాదాల గురించి, నెయ్యి గురించి? దాన్ని బయట పెట్టిందే నా ప్రభుత్వం, నా అధికార యంత్రాంగం. దాన్ని సరిచేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం, సరి చేశాం. అడగండి, ఇవాళ మీరు కూడా రండి కావాలంటే. మీ మీడియా ప్రతినిధులు ఇవాళ తిరుమలలో ఉన్నారు, భక్తులు ఇవాళ తిరుమలలో ఉన్నారు.
2019-2024 మధ్య కాలంలో టీటీడీలు రాజ్యాంగేతర శక్తులు దందాలు నడిపాయని స్థానికులు చెప్పుకుంటారు. అదనపు ఈవోగా వచ్చిన ధర్మారెడ్డిది సెపరేట్ రూట్. మీడియాతో పాటు అధికారులు, చివరకు ప్రజాప్రతినిధులు సైతం తన మాట వినకపోతే వారిని ఇబ్బంది పెట్టడమే ఆయన లక్ష్యం. అందుకు ఉదాహరణలుగా అనేక మంది అధికారులపై విజిలెన్స్ ద్వారా తప్పుడు నివేదికలు తీసుకోవడం, వారిని బెదిరించి తనకు అనుకూలంగా మలుచుకున్న ఘటనలు చాలానే ఉన్నాయంటారు. అవకతవకలపై ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై సైతం కేసులు పెట్టిన సందర్భాలున్నాయి. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తొలి దఫా వైవి సుబ్బారెడ్డిని టీటీడీ పాలకవర్గం చైర్మన్ గా నియమించారు. ఆయన హయాంలోని తిరుమల్లు అక్రమాల పర్వానికి తెరలేసిందంటారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయన్ని విచారించడానికి విజిలెన్స్ నోటీసులిస్తే ఉలిక్కిపడి తనను విచారించకూడదంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వైవి సుబ్బారెడ్డి సతీమణి అయితే ఏకంగా తిరుమల ఆలయంలో జగన్మోహన్ గోవిందా అంటూ వీర విధేయత ప్రదర్శించి వివాదానికి తెరలేపారు. ఇక ఉదయాస్తమాన సేవలు, టికెట్ల విషయంలో వైవి సుబ్బారెడ్డి చేసిన దందాలు ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారమైంది. 400, 800 పెట్టావు కదా, 800, 2000 చెయ్యి. ఈ పెంచాయన్న ముందు అవి 2000 చెయ్యి. సుప్రభాతం 2000 చెయ్యి. తోమాల సార్ ఇంగ్లీష్ తోమాల ఆల్రెడీ 2000 చేసావు, 2500 చెయ్యి. సో సుప్రభాతం ఇందాక చెప్పాం కదా 2000. 2000 సుప్రభాతం. ఓకే. తోమాల 2500 లేకపోతే నామాల సార్ 45 మినిట్స్ కూర్చుంటారు దేవుని దగ్గర. 10,000 చేయొచ్చు. 45 మినిట్స్ కదా కూర్చున్నది. ఇట్ ఇస్ జస్ట్ లైక్ అభిషేకం. 5000 చేయండి తోమాల. ఆ సమయంలో మాట్లాడుకున్న మాటలు వారి పరువును గంగలో కలిపాయి. తిరుపతి, వైజాగ్, ఒంగోలు, విజయవాడ క్యాంప్ కార్యాలయంలో టికెట్లు ఆయన ఇష్యూ చేయడం, అవి దళారుల చేతుల్లో పడడం, వాటిని బ్లాక్ లో విక్రయించడం శరా మామూలుగా జరిగింది. ఎస్వి యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి నాయకుడు వైవి సుబ్బారెడ్డితో సన్నిహితంగా మెలిగి కొండపై అక్రమార్జనతో కోటీశ్వరుడయ్యాడంటే పరిస్థితి అర్థమవుతోంది. ఇక భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ అయిన తర్వాత ఖజానా ఖాళీ చేయడమే లక్ష్యంగా పనిచేశారు. క్యూలైన్ల నిర్మాణం పేరుతో అటవీ ప్రాంతంలో సైతం నిర్మాణాలు చేపట్టారు. ఈ క్యూలైన్లోకి భక్తుడు వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవాలంటే కనీసం 15 కిలోమీటర్ల దూరం నడవాల్సిందే. ఆ దారిలో నడక అంటే ఎడారిలో నడిచినట్టే. దాంతో పాటు తిరుపతిలో నిర్మాణాలు, పార్వేటి మండపం పునర్నిర్మాణం, తిరుపతిలో మాస్టర్ ప్లాన్ పేరుతో రహదారుల నిర్మాణం, ఇలా అన్నిటికీ తిరుమల స్వామివారి నిధులే వెచ్చించారు. తిరుపతి మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉన్న తన కొడుకు అభినయ్ తన స్థానంలో ఎమ్మెల్యేని చేయడానికి భూమన స్వామివారి నిధులను రకరకాల రూపాల్లో వెనుకేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీటీడీ ఆస్తులను సొంత ఆస్తులుగా భావించారు. ఆయన ఏకంగా టీటీడీ గోశాలకు చెందిన ప్రహారీ గోడపై తన సొంత ఆలయం తుమ్మలగుంట కళ్యాణ వెంకటేశ్వర స్వామి ప్రచారాన్ని చేసుకున్నారు. చివరికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలకు వాటిని తొలగించారు. వీరితో పాటు కొండ మీద, కొండ కింద పనిచేసిన పోలీస్ అధికారుల దందా కూడా విజిలెన్స్ నివేదికలో బయటపడిందట. వీఐపీ దర్శనాలకు సంబంధించి 5 సంవత్సరాల కాలంలో లక్షలాది టికెట్లు తీసుకున్న వారిలో సుబ్బారెడ్డి, చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, రోజా, పెద్దిరెడ్డి అండ్ కో ఉన్నారట. దీంతో పాటు అటవీ శాఖ మంత్రిగా పాప వినాశము, నడకదారిలో అడ్డగోలుగా దుకాణాలు కేటాయించారనే విమర్శలు పెద్దిరెడ్డిపై ఉన్నాయి. ముఖ్యంగా పరకామణి చోరీ కేసులో నిందితుడు రవికుమార్ కేసును లోకాయుక్తలు రాజీ చేయడానికి వీరు దందాలు నడిపారనే విమర్శలున్నాయి. అప్పట్లో జరిగిన అన్ని అక్రమాలకు సంబంధించి విజిలెన్స్ నివేదికలు రెడీ అవుతున్నాయట. వాటి ఆధారంగానే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అంతగా చెలరేగిపోయారంట. ఆయన జగన్తో కలిసి దుష్ట చతుష్టయమంటున్నారు. మరి అక్రమాలకు పాల్పడిన ఇంతమంది నేతల్లో మిగిలిన ముగ్గురు ఎవరో కానీ వచ్చి శాసనసభ సమావేశాల్లో విజిలెన్స్ నివేదికలు బయటపెడితే తేలిపోనుంది. For more videos like this, subscribe Big TV channel.